హాయ్ వియర్స్, వెల్కమ్ టు సాన్వి క్రియేషన్స్. నేను మీ రవలి. నేను ఈరోజు చోలే మసాలా కర్రీ చేయబోతున్నానండి. అది కూడా చాలా సింపుల్ వేలో. సో అది ఎలా చేసుకోవాలో చూసేద్దామా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ చోలే మసాలా కర్రీ కోసం మనం తెల్ల శనగలు తీసేసుకొని ఒక గంట ముందు వీటిని నానబెట్టుకొని పెట్టుకుందాం. ఇవి నానిపోయిన తర్వాత మనం ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు వీటిని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ శనగలన్నీ ఉడికిపోయేంత వరకు మనం పక్కన ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసేసుకొని దీంట్లోకి మనం పట్టా, లవంగా, ఇలాచీ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 4-5 టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఆయిల్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఈ టమాటాలు మగ్గడానికి మనం ఒక టేబుల్ స్పూన్ అంత ఉప్పు వేసుకుందాం. ఈలోపు మన తెల్ల శనగలు అనేవి ఉడికిపోయాయి. సో ఈ టమాటో కూడా మనకి ఇక్కడ మగ్గిపోయింది. సో ఈ మగ్గిపోయిన టమాటోని మొత్తం ఒక మిక్సర్ జార్లోకి మనం వేసేసుకుందాం. ఇది టమాటో మొత్తం మగ్గిపోయిన తర్వాత మిక్సర్ జార్లోకి వేసుకున్న తర్వాత ఈ టమాటోతో పాటు మనం ఒక 10 to 12 అన్ని కాజు వేసేసుకుందాం దీంట్లోకి. ఇవి 2 బాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇది మిక్సీ పట్టిన తర్వాత మనం ఒక ప్యాన్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసేసుకొని దీంట్లోకి ఒక 4 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు వేసేసుకొని ఇందాక మనం మిక్సీ పట్టుకున్నది మొత్తం దీంట్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ అంత కారం, 1/2 టేబుల్ స్పూన్ అంత పసుపు, ఇంకా మన రుచికి సరిపడా అంత ఉప్పు యాడ్ చేసుకుందాం. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపేసి దీంట్లో నుంచి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మనం కలుపుకుంటూ దీన్ని ఆయిల్లో వేయించుకోవాలి. నెక్స్ట్ ఇదంతా ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత దీంట్లోకి మనం ఉడికించి పెట్టుకున్న తెల్ల శనగలు అనేది వేసేద్దాం. ఇవన్నీ వేసిన తర్వాత మన కన్సిస్టెన్సీ అనేది సరిపోతే పర్వాలేదు, లేకపోతే కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకుందాం. ఇది మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలోకి వచ్చేసిన తర్వాత మనం దీంట్లోకి కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసేసుకుందాం. సో ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకుందాం దీంట్లోకి, ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. సో ఎంతో టేస్టీ అయిన చోలే మసాలా చాలా సింపుల్గా రెడీ అయిపోయిందండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సాన్వి క్రియేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను నా ఛానల్ ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ సాన్వి క్రియేషన్స్ అని యూట్యూబ్ ఓపెన్ చేసి సెర్చ్ చేయండి. అక్కడ సాన్వి క్రియేషన్స్ ఫస్ట్ వచ్చింది ఓపెన్ చేయండి. నెక్స్ట్ మీకు ఇక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది నా ఐకాన్, అది ఓపెన్ చేసి ఏదన్నా ఒక వీడియో ఓపెన్ చేసుకుని మీకు చూడాలనిపించిన వీడియో ఓపెన్ చేసి దానికి అక్కడ హ్యాండ్ సింబల్ ఉంది కదా, దాన్ని లైక్ చేయండి. షేర్ చేయాలంటే దాని పక్కన ఉంది కదా, వాట్సాప్లో ఎక్కడైనా షేర్ చేసుకోవచ్చు మనము. ఆ లింక్ కాపీ చేసుకొని నెక్స్ట్ కమెంట్ చేయాలంటే అక్కడ కింద కమెంట్స్ అని ఉంది కదా, అక్కడ నుంచి కమెంట్స్ మీది వస్తుంది. ఇక్కడ మనం టైప్ చేసుకోవచ్చు ఏ కమెంట్ రాయాలనుకుంటున్నాము. నెక్స్ట్ సబ్స్క్రైబ్ అనేసి ఛానల్ నేమ్ పక్కన ఉంది కదా, చేసిన తర్వాత అది ఓపెన్ చేస్తే డౌన్ ఆరో ఓపెన్ చేస్తే ఆల్ అని పెట్టుకోవాలి అక్కడ, అప్పుడు సబ్స్క్రైబ్ అయిపోతుంది.